లక్ష్మి ఫోన్ చేసి పెట్టేసి, అయ్యో! విహారి గారు ఎక్కడికి వెళ్తున్నారో ఇప్పుడెలా కనుక్కోవడం అనుకుంటూ రోడ్డు మీద అలా నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా విహారి కారులో వెళ్తూ అసలు నాకు నచ్చిందన్న విషయం వీళ్ళకెవరు చెప్పారు? వీళ్ళెందుకు నన్ను ఇలా అలర్ట్ చేస్తున్నారు అని అనుకుంటూ కారులో అలా వెళ్తూ ఉంటాడు. ఒక చోటుకి వెళ్ళేసరికి ఒక ఆవిడ లక్ష్మిలాగా లంగా ఓణి వేసుకొని సేమ్ లక్ష్మిలాంటి డ్రెస్ వేసుకొని అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది కాస్త దూరంలో. ఇంకా విహారి సడన్‌గా చూసి కారు ఆపి లక్ష్మిలాగా ఉందేంటి అనుకుంటూ అక్కడి దాకా వెళ్ళి ఆమె ముందు వెళ్తూ ఉంటే ఆమె వెనకాలే విహారీ వెళ్తూ ఉంటాడు. కనకం ఆగు కనకం అని అంటూ ఉంటే ఆవిడ వినిపించుకోకుండా వెళ్తూ ఉంటుంది. ఏంటి నీకు వినిపించట్లేదా? ఎందుకు కనకం ఆగట్లేదు? కనకం ఆగు ఆగు అని విహారీ అంటూ ఉంటాడు. అయినా కూడా తను అలా వెళ్తూ ఉంటే నన్ను ప్రేమించినట్టు నటించి మోసం చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అసలు ఏం జరిగింది? నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడుంటున్నావు? అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఆవిడ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటే ఇంకా దగ్గరగా వెళ్ళి ఆగు కనకం అంటూ ఇంకా విహారీ అలా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి వెనక్కి తిప్పుతాడు. ఇంకా ఒక్కసారిగా ఆవిడ చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అయ్యో సారీ అండి, నాకు తెలిసిన వాళ్ళు అనుకున్నాను, సారీ అండి అని విహారీ చెప్తూ ఉంటే ఆవిడ ఇంకా అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా కత్తి తీసి విహారీని పొడుస్తుంది. ఇంకా విహారీ చాలా షాకింగ్ గా వచ్చిందేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటే అప్పుడే వెనకాల నుండి ఇద్దరు రౌడీలు వచ్చి విహారీ వెనక కూడా పొడుస్తారు. ఇంకా వాళ్ళు అలా పొడుస్తూ ఉంటే మళ్ళీ విహారీ తేరుకునే లోపే మళ్ళీ ఇంకో వైపు కూడా పొడుస్తుంది. అలా విహారీ వాళ్ళందరినీ నెట్టేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. విహారీ వాళ్ళతో ఫైట్ చేసి అందరినీ తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు పొడవడానికి వస్తూ ఉంటే ఒక్కొక్కరిని నెట్టేస్తూ ఉంటాడు. అలా సడన్ గా ముగ్గురిని నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఆ లేడీ కూడా అలా పడిపోవడంతో తన చేతిలో ఉన్న కత్తి తన కడుపులోనే గుచ్చుకుంటుంది. ఇంకా ఆవిడ అక్కడనే ఆగిపోతుంది. మరోవైపు విహారీ అలా వాళ్ళిద్దరిని రౌడీలని తప్పించుకొని చాలా ఇబ్బంది పడుతూ అక్కడ దారిలో నడుచుకుంటూ చెట్ల మధ్య పొలాల మధ్యలో నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే విహారీ జేబులో నుండి పర్స్ కూడా కింద పడిపోతుంది. ఇంకా లక్ష్మి విహారీని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అక్కడ ఒక దగ్గర కార్ ఆగి ఉండడంతో లక్ష్మి అక్కడికి వచ్చి చూసి ఇది విహారీ గారి కార్ లాగానే ఉంది కదా అని అనుకుంటూ విహారీ గారు అంటే ఇటే వెళ్ళినట్టున్నారు అనుకుంటూ అటువైపుగా వెళ్తూ ఉంటుంది. మరోవైపు గుడిలో యమున ఓం నమ శివాయ అనుకుంటూ జపం చేస్తూ ఉంటుంది. స్వామీజీ కూడా ఏవో పూజలు చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా అమ్మవారి దగ్గర ఉన్న దీపం చాలా బ్రైట్ గా వెలుగుతూ ఉంటుంది. ఇంకా స్వామీజీ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అలా విహారీ వెళ్తూ ఉంటే విహారీని వెతుక్కుంటూ లక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది. మరోవైపు రౌడీలు కూడా విహారీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అలా కాసేపటికి అలా వెళ్తూ ఉంటే చీకటైపోతుంది. ఇంకా లక్ష్మి కూడా విహారీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. విహారీ అప్పటికి చాలా అలసిపోయి స్పృహ కోల్పోయి కింద పడిపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి వెళ్ళి విహారీ గారు అని పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా విహారీ అలా పూర్తిగా స్పృహ కోల్పోతాడు. విహారీని ఒక దగ్గర కూర్చోబెట్టి అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చీకట్లో రౌడీలు టార్చ్ లైట్ తీసుకొని వెతుకుతూ వస్తూ ఉంటారు. అది గమనించిన లక్ష్మి ఇప్పుడు ఈయనని వాళ్ళ కంట పడకుండా తప్పించుకోవాలి అనుకుని ఒక గట్టు మీద పడుకోబెట్టి అక్కడ ఉన్న గడ్డి మొక్కలన్నింటినీ విహారీ కనిపించకుండా విహారీ మీద కప్పేస్తుంది. అలాగే లక్ష్మి కూడా కప్పుకొని పడుకుంటుంది. ఆ రౌడీలందరూ మొత్తం వెతికి ఇక్కడ లేట్రా ఎటో వెళ్ళినట్టున్నాడు వాడు, అయినా మనం పొడిచిన కత్తిపోట్లకి వాడు ఎప్పుడో చచ్చుంటాడులే పద వెళ్దామని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. విహారీ కదలకుండా పడుకొని ఉండడంతో ఇంకా ఆ గడ్డి అంతా పక్కకు జరిపేసి విహారీ గారు అని ఫస్ట్ ఎయిడ్ చేసి సిపిఆర్ చేస్తుంది. ఇంకా కాసేపటికి విహారీ స్పృహలోకి వస్తాడు. కానీ కళ్ళు తెరిచి మాత్రం చూడడు. అలా లక్ష్మి విహారీ గారిని ఇప్పుడు వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ అక్కడ ఉన్న ఒక తోపుడు బండి మీద బియ్యం బస్తాలన్నీ వేసి ఉంటాయి. ఆ బస్తాలన్నీ కింద పడేసి లక్ష్మి విహారీని ఆ బండి మీద పడుకోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకువెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్న టైంలో లక్ష్మికి అనుకోకుండా స్లిప్ అయిపోయి ఆ బండి లక్ష్మి కడుపుకి తగులుతుంది. ఇంకా అమ్మా అని అరుస్తూ అలా వానలో విహారీని బండి మీద నెట్టుకుంటూ హాస్పిటల్ వరకు వెళ్తూ ఉంటుంది.